హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు అయితే మనం పూజా స్టోర్కి వచ్చామండి. శ్రీరుద్ర పూజా స్టోర్. ఇదైతే రాంపల్లి బ్రాంచ్కి వచ్చాము. వీళ్ళకి నాచారం, పలాసలో కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మనకి పూజలకు సంబంధించి బ్రాస్ ఐటమ్స్ కానీ, కాపర్ ఐటమ్స్ కానీ, అలాగే పూజా సామాగ్రి అన్ని కూడా దొరుకుతాయి. సో కొంచెం ఐటమ్ అయితే చూద్దాము, అసలు ఏమేమి దొరుకుతాయని ఓవరాల్గా అయితే చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి వ్యాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి. గోల్డ్ ప్లేటెడ్, అలాగే సిల్వర్ ప్లేటెడ్, స్టోన్, ఇట్లా మనకి డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలన్నా, లేదంటే మనం ఇంట్లో షోకేస్ లో పెట్టుకోవాలన్నా యూజ్ అవుతుంటాయి. మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుందండి వీళ్ళకి. మనం ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంటుంది, వెబ్సైట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ప్లే స్టోర్కి వెళ్తే వీళ్ళకి యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ లో కూడా మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా, లేదంటే పూజ వస్తువులు కావాలన్నా ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా వ్యాక్స్ ఐటమ్స్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా గిఫ్టింగ్ కి బాగా యూజ్ అవుతున్నాయి కదా. సో రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయితే మీరు ఈ సైజ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి గిఫ్టింగ్ పర్పస్ అయితే అలా కొంచెం పెద్దగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మనకి ఏ గాడ్ కావాలంటే ఆ గాడ్ అవైలబుల్ ఉంటుంది. లేదంటే మనకి కస్టమైజేషన్ కూడా ఉంటుందండి. వాళ్ళకి ఇన్ని పీసెస్ కావాలి అంటే మనం కస్టమైజ్ కూడా చేసిస్తారు. చూడండి ఐడల్స్ ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి, స్టోన్ వచ్చేసి బాలాజీ ఐడల్ మనం షోకేస్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయి, అలాగే కలర్స్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న ఐడల్స్ మనకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. గోల్డ్ కావాలన్నా, సిల్వర్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్, ఓకే, 1 గ్రామ్ గోల్డ్ వినాయకుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్, ఓకే. చూడండి, ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ అనమాట. అవైతే వ్యాక్స్ విగ్రహాలే. 1 గ్రామ్ గోల్డ్ మనకి వెబ్సైట్ లో మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి. వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి ప్రైజెస్ చాలా రీజనబుల్ ఇస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ సెక్షన్ మొత్తం కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. మనకి పసుపు కుంకుమ ప్లేట్, మంగళహారతి ప్లేట్ లాగా ఉంటుంది చూడడానికి. దీంట్లో పసుపు కుంకుమ వేయడానికి ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ గా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకి రిటర్న్ గిఫ్ట్ లో వేయడానికి పసుపు కుంకుమ, అలాగే ఇట్లా కూడా ఇచ్చేస్తారు. మనకి తాంబూలం ఇచ్చేటప్పుడు జాకెట్ పెట్టేసి ఇస్తాం కదా. సో అలా ఇవ్వడానికి పసుపు కుంకుమలో వెరైటీస్ చాలా ఉన్నాయండి. చూడండి, బాస్కెట్ మోడల్, ఇలా ఫ్లవర్ బాస్కెట్ మోడల్. ఈ ఐడల్స్ ఏమో అమ్మవారు, మనకి నవరాత్రుల టైంలో నవదుర్గలుగా పెడతాం కదా, సో అమ్మవార్లు అనమాట. అలాగే పసుపు కుంకుమలు కూడా డిఫరెంట్ హ్యాంగింగ్ మోడల్, ఇలా బాస్కెట్ మోడల్, ఇవి అమ్మవార్లు వస్తూ ఉంటారు. ఇలా పసుపు కుంకుమలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పసుపు కుంకుమలోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదండి. అట్లనే నవదుర్గలు ఇట్లా. ఇది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. వినాయకుడు వచ్చేసి పసుపు కుంకుమ ముందు పెట్టినట్లుగా చాలా బాగుంది. తర్వాత మనం ఈ కవర్స్ తీసిన తర్వాత కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చండి, అంత బాగుంది ఇది. ఇవన్నీ కూడా వెరైటీస్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ వెబ్సైట్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ లో యాప్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డిఫరెంట్ మోడల్ కావాలంటే. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీరు ఐడల్స్ చూసినట్లయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మన సింగిల్ డాల్స్ అనమాట. ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మనం ఒకవేళ మెచ్యూర్ ఫంక్షన్ లాంటివి అయితే ఒక్కటే తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంతే అండి. మనకి పసుపు కుంకుమలోనే వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇలా చూసినట్లయితే మనకి గిఫ్టింగ్ పర్పస్ కానీ, లేదంటే మనకి ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవడానికి కానీ స్వామివారు అమ్మవారు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా లైటింగ్ వస్తుంది, అలాగే మనకి సాంగ్ కూడా ప్లే అవుతుంది. బట్ మనం సాంగ్ అయితే ఇప్పుడు ప్లే చేయలేదు, కాపీరైట్స్ వస్తాయని. బట్ సాంగ్ ప్లే అవుతుందండి. మనకి ఏ సాంగ్ కావాలి, వెంకటేశ్వర సాంగ్ కావాలి అనుకుంటే ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే ఇటువైపు వచ్చినట్టయితే మొత్తం గార్లాండ్. ఇవి అయితే మ్యారేజ్ సంబంధించి గార్లాండ్. ఇవి మనకి విగ్రహాలకి, చిన్న ఫొటోస్ వేసుకునే విగ్రహాలకి కర్పూర దండలు, ఓకే, మ్యారేజ్ సంబంధించి. 1, 2 కాదండి, మొత్తం చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట డెకరేషన్ కి. ఇవి మనకి పూజలకి, డెకరేషన్లకి, వాటికి యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ చూసినట్లయితే మీకు గుమ్మడికాయలతో సహా ఉన్నాయండి. కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అన్ని అవి కూడా ఉన్నాయి. గార్లెండ్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అన్ని కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చేస్తాయి అనమాట. మనకి మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్ కి వచ్చేస్తాయి. చూడండి, అన్ని కూడా మనకి డిఫరెంట్ గార్లెండ్స్. ఇవి ఇంటి ముందు గుమ్మానికి కడితే చాలా బాగుంటుంది. అలాగే దేవుడి మందిరంకి కూడా చాలా బాగుంటాయి ఇవి. చూడండి, గజమాలు కూడా మనకి న్యాచురల్ గా అనిపిస్తుంది. చూస్తుంటే ఇది రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. చూడండి, అలా ఉన్నాయి. ఇవి మ్యారేజ్ బుట్టలు.
మీరు స్టోర్ విజిట్ రాంపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే నాచారము, రాంపల్లి, పలాస వీటిలో బ్రాంచెస్ ఉన్నాయండి. మీ దగ్గర పట్ల అయితే మీరు చక్కగా స్టోర్ విజిట్ చేసి మీకు ఏం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యారేజ్ గంపలు కూడా చూడండి, అమ్మాయిని తీసుకొచ్చే గంపలు, పెళ్లి కూతురు తీసుకొచ్చే గంప, అది కూడా మనకి అలంకరించేసి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, మీరు హ్యాపీగా వచ్చి విజిట్ చేసుకోవచ్చు. ఇది సారీ డబ్బానండి. ఓకే, సారీ డబ్బా ఇలా ఉంటుంది. ఇది సారీ డబ్బా అండి, మనకి పెళ్ళిలో సారీ పెట్టడానికి. ఇక్కడ చూసినట్లయితే హోమం చేయడానికి, మ్యారేజ్ టైంలో కానీ, గృహప్రవేశాలప్పుడు కానీ రెంట్కి ఇస్తారండి ఇవి. ఓకే, రెంట్ పర్పస్ మనం కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు కదండి, కొనుక్కోవచ్చు. అలాగే రెంట్ పర్పస్ కూడా ఉంటుందంటే గృహప్రవేశాలప్పుడు ఇంట్లో హోమం చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా, సో ఇలాంటివి పెట్టుకొని చేస్తున్నారు కదా. ఇది పెళ్లిపీట, అట్లా ప్రతిదీ మ్యారేజ్ సంబంధించి, పూజలకు సంబంధించి ప్రతిదీ కూడా ఉంటుంది. చూసినట్లయితే ఇక్కడ ఇసురాయి ఉన్నాయండి. ఇసురాయి అయితే ఇప్పుడు ఎవరింటో దొరకట్లేదు కదా, సో మనకి మ్యారేజ్ టైంలో కావాలి కాబట్టి రెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ మనకి మ్యారేజ్ సంబంధించి కూడా ప్రతి ఐటమ్ దొరుకుతుందండి. సో దగ్గరకు వచ్చేయండి చూపిస్తాను. సానపీట, బాస్కాల దగ్గర నుంచి డెకరేటివ్ ఐటమ్స్, సానపీట అవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ బాస్కాలు, మంగళసూత్రము, కోను ఇవన్నీ. అలాగే కొబ్బరి చిప్పలు, మనం తలంబ్రాలు పోయడానికి కొబ్బరి చిప్పలు, తెరసాల, అలాగే అలా చూసినట్టయితే కాలు కడిగే చెంబు, అవి బట్టలు, పెళ్లి బట్టలు, అలాగే పెళ్లి పీటలు, తలంబ్రాలు కూడా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయండి. మనకి ఇంట్లో అకేషన్స్ అప్పుడు, శ్రీమంతం అప్పుడప్పుడు ప్లేట్స్ లాగా మనం వన్నింపడానికి పెడతాం కదండి బొమ్మలు, డిఫరెంట్ గా. సో ఇవన్నీ కూడా అవన్నమాట. శ్రీమంతానికి, మ్యారేజెస్ కి, అలాగే మెచ్యూర్ ఫంక్షన్స్ కి, వాటన్నిటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి, డాల్స్ అన్ని ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే ఇది అన్నప్రసన్నకి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్, అలాగే ఇది వడుగు, ఇది పెళ్లి, అలాగే డాల్స్, డిఫరెంట్ చిన్న డాల్స్ మనకి బారసాలప్పుడు కానీ, లేదంటే అన్నప్రసన్నప్పుడు కానీ, బర్త్డేస్ అలా డాల్స్ ఉంటాయి అన్నమాట. మనం ప్లేట్స్ లో పెడుతుంటాం కదా, సో అవన్నమాట. ఇవి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాల్స్. మనకి సింగిల్ గా కావాలన్నా తీసుకోవచ్చు, మనకి బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు. హోల్సేల్ రేట్స్ లోనే వచ్చేస్తాయండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, పసుపు కుంకుమ ప్లేట్స్, రిటర్న్ గిఫ్ట్ పర్పస్. అలాగే ఇందాక మనం చూసాం కదా ఇట్లాంటివి ప్లేట్స్, అవన్నమాట. ఇవైతే మనకి సత్యనారాయణ స్వామి వ్రతానికి పీటలు కూడా రెంట్కి ఇస్తారండి ఇక్కడైతే. ఇది జర్మన్ సిల్వర్ అండి, నార్మల్ సిల్వర్ కోటింగ్. సో మనకి ఇవన్నీ మనం ఒక్కసారి వన్ టైం కోసం కొనలేము కదా, సో మనం రెంట్కి తీసుకోవచ్చు అనమాట. మనకి మ్యారేజ్ అప్పుడు ఉంగరాల బిందెలు కానీ, లేదంటే ఇట్లా మంగళ స్నానానికి చెంబులు, ప్రతిదీ కూడా మనకి డెకరేషన్ చేసి అలంకరించే ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ దొరుకుతుంది, ఎలా కావాలంటే అలా దొరుకుతాయి అనమాట. సో ఇలా పూల బుట్టలు ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ చేసి కావాలంటే అలంకరించి దొరుకుతాయి మొత్తం కూడా. అలాగే బేషన్లు, తలంబ్రాల బేషన్లు కూడా మంచిగా నీట్గా ఇప్పుడు అంతా ఇట్లా ఇష్టపడుతున్నారు కదా, సో ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. పన్నీర్ స్టాండ్ చూడండి, ఈ మధ్య చాలా రోజులు కనిపించట్లేదు. సో పన్నీర్ స్టాండ్ ప్రతిదీ ఉంటుందండి మనకి. మనం మంచి ట్రెడిషనల్ లోనే చాలా గ్రాండ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఐటమ్స్ అన్ని పెట్టుకుంటే బాగుంటుంది మ్యారేజ్ టైంలో. చూడండి ఇప్పుడు చూసాం కదా, అవంతా కూడా చాలా స్టాక్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా పసుపు కుంకుమ బౌల్స్ చూడండి, మనకి ఇలాంటి మోడల్ ఎక్కడ కనిపించదు ఇంతవరకు. పసుపు కుంకుమకి మంచి డెకరేషన్ చేసి ఉందన్నమాట, మంగళహారతిలో పెట్టడానికి బాగుంటుంది. చిన్న చెంబులు కూడా చూడండి, చిన్న చెంబులు. సో కుందులు కూడా అలంకరించేసి అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా, అవే బల్క్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి పెళ్లిళ్ళకే కాదండి, ప్రతిదీ పూజలకు కూడా అని చెప్పాను కదా. సో అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం టైంలో అమ్మవారికి అలంకరించుకోవడానికి పైన కిరీటం పెడతాం కదా, సో దీంట్లో కూడా చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కిరీటంలో కూడా. ఇవన్నీ మనం వరలక్ష్మి వ్రతం టైంలోనే కాదు, మనం అమ్మవారిని ఎప్పుడు రెడీ చేసుకున్నా అంటే నవదుర్గ టైంలో అయినా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకి ఆవు దూడ ఇంట్లో వైట్ ఉంటే చాలా మంచిది అంటారు కదా, సో అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. తాబేలు, వాటర్ పోసి పెడితే మంచిది అంటారు కదా ఇంట్లో, మన కౌంటర్స్ మీద, బిజినెస్ లో కౌంటర్స్ మీద పెట్టడానికి బాగుంటుంది.
దాంట్లో సైజెస్ ఉన్నాయండి. ప్రతి దాంట్లో కూడా మనకి ప్రతి సైజెస్ ఉన్నాయి. నేను జస్ట్ నార్మల్ గా చూపిస్తూ వెళ్తున్నాను. ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, మీరు డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఇవి పీటలు చూడండి, మనకి పూజా రూమ్ లో యూజ్ అవుతాయి. చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికి పూజా మందిరాల్లో బాగుంటుంది. పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా పీఠం మీద పెట్టుకోవడానికి బాగుంటాయి. అలాగే ముగ్గు, మనకి జల్లెళ్ళు, ముగ్గు వేసే జల్లెలు, ఇవి కూడా సైజెస్ ఉన్నాయండి మనకైతే. చూడండి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ముగ్గులు ఉన్నాయి, డిఫరెంట్ ముగ్గులు ఉన్నాయి. ఇవి గడప మీద వేయడానికి బాగుంటాయండి. గడపల మీద వేయడానికి, లేదంటే మనకి ఇంటి ముందు అటు ఇటు వేయడానికి బాగుంటుంది. ఇలాంటివి చిన్న చిన్నవి ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి, చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్ అయితే. ఇవైతే మనకి గిఫ్ట్ బాక్స్, జ్యువెలరీ బాక్సెస్, రిటర్న్ గిఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఇవి సింహాసనాలు, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ సింహాసనం పెట్టాలి అనుకుంటే ఇట్లా సింహాసనం మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే పీఠం ఏర్పాటు చేసుకుంటే పెట్టచ్చు. ఇవి కూడా పీటలు, సెరామిక్ ఐడల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి. కలెక్షన్ అయితే ఇది వాటర్ వస్తుందండి, మనం అరేంజ్ చేసుకోవచ్చా? ఫ్లోస్, ఓకే ఓకే, స్మోక్ వస్తుంది. ఓకే ఓకే. ఇవి చూసినట్లయితే మనకి పంచలు, కండువలు, అలాగే వైట్ టవల్స్ మనకి అయ్యగార్లకి పెట్టాలంటే కూడా యూజ్ అవుతాయి. అలాగే మనకి పూజలప్పుడైనా కావాలంటే యూజ్ అవుతాయి. సో మళ్ళీ అలాగే బ్లౌజ్ పీసెస్, మ్యారేజ్ టైంలో కానీ ఫంక్షన్స్ ఏదో ఏ శుభకార్యమైనా మనకి బ్లౌజ్ పీసెస్ కావాలి కదా. ప్రతిదండి ఒక శుభకార్యానికి సంబంధించి ఏ ఐటమ్ కావాలన్నా ఇక్కడ దొరికిపోతుంది. సో చిన్న చిన్న పంచలు ఇవి రెడ్ కలర్ లో, అంటే ఇప్పుడు మాలలు వేస్తారు కదా, మాల వాటికి యూజ్ చేస్తుంటారు. అయ్యప్ప డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి, అయ్యప్ప మాలలకు సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో అలా ప్రతిదీ ఉన్నాయన్నమాట. పంచలు, టవల్స్ అన్ని కూడా ఉన్నాయి. క్లాత్ ని బట్టి కాటన్ ఉన్నాయి, సిల్క్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, పట్టు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనకి చిన్న చిన్న విగ్రహాలకి డ్రెస్సెస్ దగ్గర నుంచి లడ్డు గోపాల్ డ్రెస్సెస్ కానించి ఇవి లడ్డు గోపాల్ డ్రెస్. అలాగే మనకి ఇక్కడ అమ్మవారికి కావాల్సిన జ్యువెలరీ కూడా ఉంటుందండి. జ్యువెలరీ, బొట్టు పెట్టేవి, ఇవి ఇలా నేను పిండి దీపాలకు పెడుతుంటే అడుగుతూ ఉంటారు కదా, ఎక్కడ తెచ్చారక్క అని. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే చిన్న చిన్న విగ్రహాలకు వేయడానికి చిన్న చిన్న మాలలు అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. అలాగే డ్రెస్సెస్ కూడా అమ్మవారికి వేయడానికి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇలా అమ్మవారికి విగ్రహానికి ఇలా టై చేసేయచ్చు. ఇలాంటివి వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వెరైటీస్. అలాగే దీంట్లో మనకి విగ్రహాన్ని బట్టి సైజ్ కావాలి కదా, కొంచెం పెద్ద సైజ్ కావాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దవి కావాలన్నా ఉన్నాయండి. ఇవి ఇంకా పెద్దవి, ఇవి ఇంకా పెద్దవి. విగ్రహాన్ని బట్టి మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అలాగే మనకి బాబాకి వేసే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడైతే బాబా విగ్రహాలకి వేసే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇందులో కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద ఉన్నాయి. కోరా బ్యాగ్స్ కూడా ఉంటాయండి. వీటిలో కూడా మనం రిటర్న్ గిఫ్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి ఏది కావాలంటే అది మనకి ప్రింట్ చేసి ఇస్తారు. మన బర్త్డేస్ కైనా, గృహప్రవేశానికి కైనా, మ్యారేజ్ కైనా, దేనికైనా మనకు కావాలంటే ఇట్లా చేసి ఇస్తారనమాట. కస్టమైజేషన్ ఉంటుంది వీటిలో. తులసి మాల, రుద్రాక్ష మాల, అవన్నీ మాలలు ప్రతి మాల ఉంటుందండి. అలాగే కరుంగలి మాల ఉంటుంది, కరుంగలి బ్రాస్లెట్ ఉంటుంది. మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ తో ఉంటుంది. చూడండి, ఇదేమో స్ఫటిక మాల. అలా ప్రతి మాలలు కూడా ప్రతి వెరైటీస్ ఉంటాయి. అలాగే శంకులు, ప్యూర్ గంధం అండి. మనకి ఏదైనా సరే వీళ్ళది ఆర్గానిక్ అన్నమాట. మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళే అన్నమాట. సో ఏదైనా మనకి ఆర్గానిక్ గా దొరుకుతుంది. చూడండి, గురువింద గింజలతో మాల. ఇది గురువింద గింజలు మనకి సపరేట్ కావాలన్నా ఉంటాయండి. ఇట్లా మనకి విడిగా కావాలన్నా ఉంటాయి. అలాగే లక్ష్మీ గవ్వలు, రుద్రాక్షలు, ఏకముఖి రుద్రాక్షి, అలాగే రుద్రాక్షలు ఉంటాయి. కరుంగలి మాల, మాలలో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి శివలింగాలు, అలా పూజా సామాగ్రి ప్రతిదీ కూడా ఉంటుంది. ఇదేంటి మన శ్వేతక్క గణపతి, జిల్లెట్ చెట్టు అంటారు కదా. సో శంకులు కావాలన్నా మనకి స్ఫటికలింగం, ఇది వచ్చేసి మరకతలింగం. ఓకే. మనకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా ఇవి కూడా ఉంటాయి. ఇవి మనకి చాలా తక్కువ ప్రైస్ కూడా పడతాయి అనమాట. మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికైనా తీసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్ అయినా తీసుకోవచ్చు. సో అలాగే బుక్స్ అనమాట. ప్రతి పూజకి సంబంధించిన బుక్ ఉంటుంది అనమాట. ఏడుశనగల వ్రతం. చాలా మంది నన్ను అడిగారు కదా, ఏడుశనగల బుక్ ఎక్కడ తెచ్చారక్క అని. సో ఇక్కడైతే ఉన్నాయండి. కార్తీక పురాణం ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అలా ప్రతి దానికి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి.
సో చూడండి, మీరు ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఇంకా ఏమేమి బుక్స్ ఉంటాయి ఏంటి అంటే మాత్రం మీరు వెబ్సైట్ లో వెతుక్కోవచ్చు. అలాగే వాళ్ళ యాప్ లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏదైనా బుక్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. చూసినట్లయితే సంకీర్తనలు అలా ప్రతి బుక్ కూడా ఉందన్నమాట. పైన అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి మొత్తం. అలాగే కింద రోజు చూసినట్లయితే మొత్తం కూడా రిటర్న్ గిఫ్ట్స్ మనకి పెద్ద పెద్ద సైజు కావాలంటే అవి ఉన్నాయి. అలాగే ఇది అమ్మవారికి అలంకరించుకోవడానికి బాగుంటుందండి. మనం వరలక్ష్మి వ్రతం టైంలో అమ్మవారిని అలంకరించడానికి బాగుంటుంది ఇది. ఇవన్నీ కూడా ఇందాక మనం చూసాం కదా, అదొక మోడల్ అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం దాన్ని ఏమంటారు, సైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి. స్క్వేర్ షేప్ లో ఉన్నాయి, అలా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అయినా మనం ఇంట్లో షో కేస్ లో పెట్టుకోవడానికైనా బాగుంటుంది, చాలా బాగుంటాయి. అన్నింటిలో కూడా మనకి లైట్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. ఇలా డిఫరెంట్ గా కనిపించదండి మనకి ఎక్కడ కూడా. ఎక్కడ చూసినా విగ్రహమే కనిపిస్తుంది ఎక్కువ. ఇలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. అలాగే మనకి స్వామివారికి అమ్మవారికి ఇట్లా దేవుడి ఫోటోలు ఏది కావాలన్నా సరే, ఏ దేవుడి ఫొటోస్ కావాలన్నా ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి పూజల్లోకి మందిరంలోకి పెట్టుకోవడానికి ఏ దేవుడి ఫోటో ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి. మీరు యాప్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ దేవుడి ఫోటో కావాలి అనేది, లేదా వెబ్సైట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి అన్నమాట. ఆసనాలు కూడా ఉంటాయండి పూజకి సంబంధించి. ఇంకా ఎవ్రీథింగ్ అండి పూజకి సంబంధించి. ఇక్కడ ఒకసారి వచ్చారు అంటే మీకు దొరకందంటూ ఏది ఉండదు, అంతరాలతో సహా ఉన్నాయి. స్టిక్కర్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆయిల్స్ అన్ని కూడా ఉంటాయండి దీపారాధన చేయడానికి. నువ్వుల నూనె దగ్గర నుండి మనకి పంచదీపం ఆయిల్, పంచదీపారాధన ఆయిల్, ఇలా మనకి బయట ఎక్కడా కూడా ఇలాంటి వెరైటీస్ దొరకవు అనమాట. సో ఇక్కడైతే అన్ని రకాలు ఉంటాయి అనమాట. వెరైటీస్ లో కూడా వీళ్ళన్ని కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ తయారు చేస్తారనమాట. ప్రతిదీ కూడా నేచురల్ అండ్ ఆర్గానిక్ అండి. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. శ్రీ దుర్గా వాళ్ళే తయారు చేస్తారు ప్రతిదీ కూడా. మేడం ఇవన్నీ కూడా ఆవు నెయ్యా మేడం? మూవాయిలు. ఓకే. ప్రతి ఆయిల్ కూడా ఉంటుంది. ఇది కొబ్బరి నూనె. ఓకే. కొన్ని స్పెషల్ డేస్ కి మనకు ఈ ఆయిల్ తో చేస్తే మంచిది అని ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు మనకి ఆయిల్స్ దొరకవు, వేరే చోట దొరకవు. సో ఇక్కడైతే ఉంటుంది. మనం వెబ్సైట్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా చేతితో తయారు చేసిన ఒత్తులు. అలాగే ఇక్కడ మనకి ఆవు నెయ్యి ఒత్తులు మనకి ఎక్కువ మన కార్తీక మాసంలో యూజ్ అవుతూ ఉంటాయి. సో ఒత్తులు కూడా చూడండి, ఇది 1,00,000 ఒత్తి అండి. 1,00,000 ఒత్తి. ఇది 365 ఒత్తుల 1000 ఒత్తులు. ఓకే. సో రెడ్ ఒత్తులు, మనకి కుంకుమ ఒత్తులు, అలా ప్రతిదీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒత్తులు. అలాగే వస్త్రమాల కూడా మనకి పెద్దది కావాలంటే పెద్దది, మనం వీళ్ళ దగ్గర వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏదైతే కావాలో మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు, సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఈ ఒత్తులు కూడా ఇవి హ్యాండ్ మేడ్ ఒత్తులు. కుంబొత్తులు, పువ్వొత్తులు అన్ని ఉన్నాయి. పువ్వొత్తులు ఉంటాయి. పువ్వొత్తులు. అలాగే మనకి కింద చూసినట్లయితే మనకి ప్రమిదలు అన్ని ఉంటాయి. పెద్ద ప్రమిదల దగ్గర నుంచి చిన్న ప్రమిదలు, కుండలు, చిన్న కుండలు మనకి పెళ్లిళ్ళప్పుడు యూజ్ అవుతాయి కదా. సో అట్లాంటి కుండలు, ఉప్పలమ్మ తల్లిని పెట్టుకున్నా, అలా దేవుళ్ళని పెట్టుకున్నా ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే అగరవత్తులు, అలాగే ధూపం కప్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. సాంబ్రాన్ అగరవత్తుల్లోనే మనకి పెద్ద ప్యాకెట్స్ కావాలంటే ఇలా పెద్ద ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. సో ఇవన్నేమో ఫ్లోరల్ అగరవత్తులు. మనకి ఎట్లాంటి కావాలన్నా అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇవి ఏదో అంటారు, మర్చిపోయాను నేను. పంచగవి ధూప్ కప్స్. అలాగే ధూప్ కప్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అలాగే లైన్ మొత్తం కూడా మీకు ధూప్ స్టిక్స్, ధూప్ కప్స్ అన్ని ఉంటాయి అనమాట. అలాగే అగరవత్తులు ఉంటాయి. ప్రతిదీ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ తయారు చేస్తారనమాట. రోజ్ అగరవత్తులు, చందన అగరవత్తులు, అలా ప్రతిదీ ఉన్నాయి అనమాట. మనకి ఇది లిక్విడ్ టైపు విభూది టిక్కా అండి. విభూది, అష్టగంధ, అలాగే కుంకుమ, ఈ 3 కూడా మనకి నాచురల్ గా ఈ 2 దొరుకుతూ ఉంటాయి. ఇదైతే దొరకడం కొంచెం రేరండి, కుంకుమ టిక్కా. అలాగే మనకి ఇవన్నీ కూడా మనకి చూసినట్లయితే అగరవత్తులు రాశుల ప్రకారం అగరవత్తులు అండి. చూడండి, ఇవన్నీ కూడా రాశుల ప్రకారం ఉంటాయి అగరవత్తులు. ఇవన్నీ కూడా అలా ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇవి చూసినట్లయితే మీకు ధూప్ స్టిక్స్, ఇవి కూడా ఫ్లవర్ ధూప్ స్టిక్స్.
ఇవి కర్పూరము, పచ్చ కర్పూరము, నార్మల్ కర్పూరం, ముద్ద కర్పూరము అన్ని కూడా కర్పూరాలు అనమాట. మన కర్పూరాలు, విభూది, ఇవన్నీ విభూది, గంధము, అష్టగంధము, నార్మల్ గంధము, కుంకుమ. కుంకుమలో కూడా మనకి మెరూన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, అలా కలర్స్ కావాలన్నా దొరుకుతాయి. ఇవి విభూది, ఇది కూడా విభూది. చూడండి, చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, శ్రీరుద్ర చందనం అని ఉంటుంది. అంటే వీళ్ళదే ఓన్ బ్రాండ్ అనమాట, వీళ్ళే రెడీ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా శ్రీరుద్ర వాళ్ళదే అనమాట, వీళ్ళే తయారు చేస్తారు వీటినన్నిటిని కూడా. జవాదు, జవాదు, జవాదు మనకి ఇంకా చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి వీటిల్లో. పసుపు, కుంకుమ, ఇది కూడా అంతే అండి. పసుపు, కుంకుమ ఆర్గానిక్, ఇవన్నీ కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేస్తారు, కంప్లీట్ ఆర్గానిక్ అండి ఇవన్నీ కూడా. ఇవి విభూది ప్యాకెట్స్. ఇప్పుడు మనం ఇందాక బాక్సెస్ లో చూసాం కదా, సో ఇలా మనకి ప్యాకెట్స్ కావాలన్నా దొరుకుతాయి అన్నమాట. ఏదైనా సరే మనకి పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం ఏదైనా సరే బల్క్ లో కావాలన్నా, కొంచెం పెద్ద ప్యాకెట్స్ కావాలన్నా దేవాలయాలకి వాటికి పెద్ద పెద్ద ప్యాకెట్స్ కావాలన్నా దొరుకుతుంది. విభూది అయినా సరే, చందనమైన, కుంకుమైన ఏదైనా సరే మనకి పెద్ద పెద్ద ప్యాకెట్స్ కావాలన్నా దొరుకుతాయి అనమాట. అలాగే రోజ్ వాటర్ మనం కుంకుమలో కలిపి బొట్టు పెట్టడానికి. కుబేర కుంకుమ, కుబేర కుంకుమ కూడా అన్ని ప్లేసెస్ లో దొరకదండి, వీళ్ళ దగ్గర శ్రీరుద్ర వాళ్ళది, అది కూడా ఓన్ బ్రాండ్, ఆర్గానిక్ దొరుకుతుంది. సాంబ్రాణి పౌడరు, దశాంగము అన్ని ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. చూసినట్లయితే ఇటు అమ్మవారికి 108 చిట్టి గాజులు అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే తాంబూలం కిట్, సింధూర్ కిట్ అంటారు, తాంబూలం కిట్ అనమాట. మనకి తాంబూలానికి సంబంధించి ప్రతిదీ ఉంటుంది. మనకి ఎక్కువ వరలక్ష్మి వ్రతం టైంలో యూజ్ అవుతూ ఉంటుంది ఇది. అలాగే అమ్మవారికి ఎప్పుడు శారీ పెట్టుకోవాలన్నా ఇట్లా పెట్టి పెడతాం కదా, సో అవన్నీ దొరుకుతాయి అనమాట. అలాగే మనకి బాసికాలు, బొట్టు బిళ్ళలు అన్ని కూడా ఉంటాయి. వీటి ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ డ్రాప్స్, మనకి గిఫ్ట్ ఐటమ్స్ కి కవర్స్, గిఫ్టింగ్ కవర్స్ ఉంటాయి, రిటర్న్ గిఫ్ట్, ఇవన్నీ ఇందాక రిటర్న్ గిఫ్ట్ చూసాం కదా, సో అలా ఉంటాయి అనమాట. ఇవైతే మనకి తలంబ్రాల్లో కలపడానికి తరంబ్రాలు అవి యూస్ చేస్తాం కదా, సో అవి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి మనీ బ్యాగ్స్. చూడండి, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి మనీ బ్యాగ్స్ కూడా, ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికి మనీ బ్యాగ్స్. ఇవన్నీ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో మనీ బ్యాగ్స్. ఇది బ్లౌజ్ పీస్ తో మనకి డిఫరెంట్ గా తాంబూలం ఇవ్వడానికి. దీంట్లో మనకి శాంపిల్ కోసం పెట్టారండి, డిస్ప్లే కోసం. మీకు వెరైటీస్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో ఇది కూడా తాంబూలం అండి, తాంబూలంలోనే డిఫరెంట్ అరేంజ్ చేశారనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, యూనిక్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే ట్రెడిషనల్ ఐటమ్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఉంటుంది. క్యాంపర్ కోన్స్, ఓకే, మనకి కార్లలో ఫ్రేగ్రెన్స్ కోసం యూజ్ చేస్తుంటాం కదా, సో వాటి కోసం అనమాట. ఇవేమో మనకి ధూప్ స్టిక్స్ పెట్టుకునే, ఇది అగరబత్తులు పెట్టుకునే స్టాండ్. ఇది కూడా కర్పూరం స్టాండ్ అండి. ఈ మధ్య ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటున్నాం, మా ఇంట్లో కూడా ఉంటుంది. ప్రతిరోజు మేము పూజ చేసే టైంలో పచ్చ కర్పూరం కానీ, నార్మల్ కర్పూరం కానీ వేసేసి వెలిగిస్తే ఒక 5 minutes తర్వాత బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లంతా కూడా దేవాలయం లాగా ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ మొత్తం కూడా. ఇది కూడా కర్పూరం స్టాండ్, మనకి ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇవన్నీ కూడా మనకి హోమం కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే మనకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. చూడండి, పూజలకు సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు మనకి పూజల్లో మనకి ఇవి నైవేద్యం కూడా పెడుతుంటాం కదా, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి తెల్ల సున్నము, ఈ రంగోలీ ఇవ్వండి, రంగోలీ కలర్స్ అలా హోమంకి సంబంధించిన ప్రతి నవధాన్యాలతో సహా ప్రతిదీ ఉంటుంది. అలాగే మనకి టిఫిన్ ప్లేట్స్ తో సహా ఉంటున్నాయండి. అవి కూడా మనకి ఏ ప్లేట్స్ అంటే అరిటాకులు, మోదుగాకులు, పూజకు కావాల్సిన మోదుగాకులు, అరిటాకులు అన్ని ఉంటాయి. మనకి ప్రసాదం బౌల్స్, అలాగే పసుపు కుంకుమ బౌల్స్, అన్ని కూడా బౌల్స్ కూడా ఉంటాయండి ఇక్కడైతే. ఇది కూడా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి, మనకి డిఫరెంట్ వెరైటీ ఉంది, అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా క్వాలిటీ, మంచి క్వాలిటీలో ఉన్నాయి. గంగాలం లాగా ఇది నైవేద్యం బౌలు, సో మంచి క్వాలిటీలో ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మీరు వెబ్సైట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఏది కావాలంటే అది వెబ్సైట్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ మీద ఇప్పుడు నేను ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చూపించిన ఐటమ్స్ లో మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేయండి, వెంటనే వాళ్ళు ఎక్కడికైనా కొరియర్ చేస్తారనమాట. అలాగే యాప్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు యాప్ లో కూడా మీరు డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. ప్రమిదల్లో కూడా, కుందుల్లో కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. పులుసుకోవడం దగ్గర పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, గాలి రాకుండా ఉండాలి ఇలా. చూడండి ఇవన్నీ కూడా హారతి, పంచహారతి,
ఇది ఇట్లా ఉంటే పంచహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు, ఏకహారతి లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రమిదలో కూడా చూడండి, మీకు ఇలా కావాలి అంటే ఒకే మోడల్లో ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి ఇక్కడ. గంటలు, ఇట్లా పూజా సామాగ్రి ప్రతిదీ కూడా ఉంటుంది. నర్మదేశ్వర లింగం, ఓకే. అలాగే ఇక్కడ మనకి ఇది పైన గంగాజలం వస్తే ఎప్పుడు డ్రాప్ అవుతూ ఉంటాయి. ఓకే. దేవాలయాలకు సంబంధించి కొంచెం పెద్ద సైజ్ కావాలి అన్న ఉంటుందండి. దేవాలయంలో మనం పెద్ద సైజ్ యూస్ చేస్తాం కదా, అలా కూడా ఉంటుంది. త్రిశూలాలు, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. చూడండి విగ్రహాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా మంది ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చండి. మనకి అంగుళం వరకు ఉంటే పెట్టుకోవచ్చు అంటారు కదా, సో ఇలాంటి విగ్రహాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని గాడ్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా యాంటిక్ బ్రాస్ అన్నమాట. యాంటిక్ బ్రాస్ లో మనకి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. సో అన్ని కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం పెద్ద సైజులో అన్నమాట. అలాగే కొబ్బరికాయ కొట్టుకునే స్టాండ్స్, అలా ప్రతిదీ ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే కాపర్ లో కూడా మనకి పంచపాత్ర ఉద్దరిని ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి. దియాస్ బాగా పెడుతున్నాం కదా, సో 2 స్టెప్స్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 2 దగ్గర నుంచి 2, 3, 4, 5 వరకు ఉన్నాయండి. 5 స్టెప్స్ కూడా ఉంటుంది. 5 స్టెప్ దియాస్ వరకు ఉంటాయి. అలాగే అఖండ దీపాలండి. అఖండ దీపాలు ఇప్పుడు మనకి హారతిలో కూడా ఇలా స్టాండ్ కావాలన్నా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అఖండ దీపాలు ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు వెలగాలి అనుకుంటే ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ఇలా ఉంటే చాలా సేపు వెలుగుతాయి అనమాట, మనకి కొంచెం ఇబ్బంది ఉండదు. ఏకహారతి మనకి కుందుల్లో కూడా హైట్ గా కావాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. పూజలకి రథాలకి కొంచెం పెద్దవి కావాలంటే ఇలా ఉన్నాయి. సో నేనైతే నార్మల్ గా చూపిస్తున్నానండి. ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మాత్రం మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మనకి కాపర్ ఐటమ్స్ కూడా, మనకి కాపర్ లో కూడా ఇలా ఉంటాయి. చెంబులు, పంచపాత్ర ఉద్దరిని అన్ని ఉంటాయి అనమాట. కాపర్ లో కూడా దియాస్ కూడా ఉంటాయి. కాపర్ లో కూడా పీటల్లో కూడా పూజల దగ్గర నుండి, అంటే విగ్రహాలు పెట్టుకోవడానికి దగ్గర నుండి పెళ్లిళ్ళ వరకు ప్రతి పీటలు కూడా ఉంటాయి. కొంతమంది ఇలాంటివి ఇష్టపడరు, ఖచ్చితంగా మనకి చెక్కవే కావాలి అనుకుంటారు. సో మనకి ఇప్పుడు చెక్కవి అయితే చాలా రేర్ గా దొరుకుతున్నాయి. సో ఇక్కడైతే అవి కూడా ఉన్నాయి అనమాట. చెక్క పీటలు కూడా ఉన్నాయి. అలాగే జర్మన్ సిల్వర్, అంటే పైన మనకి వెండి కోటింగ్ లాగా ఉంటుంది, అలా ఉన్నాయి. పిచ్చివై ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. చూసారు కదండి, శ్రీ రుద్ర పూజా స్టోర్ లో మనకి పూజలకి, పెళ్లిళ్ళకి, శుభకార్యాలకు కావాల్సిన ఎటువంటి పూజా సామాగ్రి అయినా మనకి ఇక్కడ దొరికిపోతుంది. అది కూడా ఆర్గానిక్ అండి. వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతిదీ కూడా తయారు చేస్తారనమాట. ఆర్గానిక్ అన్నమాట, వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రతిదీ కూడా. సో మనకి రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది, మంచి క్వాలిటీలో ఉంటుంది. సో మీరు ఒకవేళ విజిట్ చేయాలంటే రాంపల్లి బ్రాంచ్ కి అయితే నేను వచ్చానండి. ఇప్పుడు మీరు చూసింది మొత్తం రాంపల్లి బ్రాంచ్ లో షాప్ అన్నమాట. మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే రాంపల్లి బ్రాంచ్ రావచ్చు, లేదంటే వాళ్ళకి నాచారంలో బ్రాంచ్ ఉంటుంది, పలాసాల బ్రాంచ్ ఉంటుంది, లేదా మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.